గుడ్ మార్నింగ్ టు ఆల్. సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ఉదయకాల ధ్యానాలను వీక్షిస్తున్న మా వీక్ష కుటుంబం అంతటికి మరొకసారి శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు. ప్రియులారా, ఈ దినం కూడా ప్రత్యేకంగా దేవుడు మనందరితో మాట్లాడడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. మీరు సిద్ధంగా ఉన్నారా? రండి, పరిశుద్ధ గ్రంథాలు తెరచి సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట చెడుతనము నసహించుకొనుటయే. దేవుడి మాట చేత మనందరినీ బలపరిచి ఈ లోకములో నడిపించునుగాక. ఆమేన్. ప్రియులరా, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే నిజమే మనం చెడుతనాన్ని అసహించుకుంటాం. చెడుతనానికి మనం దూరంగా ఉంటాం. చెడుతనము అనగా పాపము కదా, అతిక్రమాలు, దోషాలు, భయంకరమైనటువంటి శాప కోపం, వీటన్నిటి నుండి దూరంగా ఎప్పుడు ఉంటామంటే యెహోవా యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు. భయము భక్తి అనగా మనకు నిశ్వాస ఉచ్ఛ్వాసాలు ఎట్లాంటివో అలాగనే భయము భక్తి కూడా. భయము ఊపిరిని పీల్చుకోవడం, భక్తి అనగా ఊపిరిని వదలడం. ఊపిరి పీల్చుకోకపోయినా ఊపిరిని వదలకపోయినా మనం ప్రాణంతో ఉండగలమా కదా. అలాగనే భయము భక్తితో జీవిస్తే ఈ లోకంలో మనం క్షేమంగా బ్రతకగలం. ప్రియులారా, అలాగూ దేవుని యందు భయము భక్తి కలిగి ఉండి చెడుతనాన్ని అసహించుకున్న గొప్ప భక్తుడు ఉన్నాడు, ఫినెహాస్ కదా. సంఖ్యాకాండము 25వ అధ్యాయంలో మనం చూస్తాం. యాజకుడైన అహరోను మనవడు ఎలియాజు కుమారుడైన ఫినెహాసును సంఖ్యాకాండం 25వ అధ్యాయంలో చూస్తాం. పిల్లరా, అతడు ఇశ్రాయేలు అందరూ కూడా షిత్తీములో దిగగా అక్కడ ఉన్నటువంటి మోయాబు స్త్రీలతో పాపము చేస్తున్నప్పుడు, వ్యభిచారం చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఫినెహాసు చూచి వారవలేని స్థితిలో ఉండి అక్కడ చేస్తున్నటువంటి పాపాన్ని చూచి వారవలేక ఆ స్త్రీ కడుపులోనికి ఈటెను పొడిచినట్టుగా చూస్తాం. ఎప్పుడైతే ఆ ఫినెహాసు వెళ్ళి ఈటెను పట్టుకుని కడుపులో దూసుకొని పొడవగా వెంటనే ఆ తెగులు విడిచి వెళ్ళిపోయాను అనేటువంటి మాట చూస్తాం. అప్పటి వరకు దేవుని కోపం ఇశ్రాయేలు మీద రగిలింది. రగలగా తెగులు చేత ఎంతో మంది చనిపోతూ ఉన్నారు. చనిపోతూ ఉండగా ఎప్పుడైతే ఆ ఫినెహాసు వెళ్ళి ఎవరితో అయితే పాపం చేస్తా ఉన్నారో ఆ మోయాబు స్త్రీ కడుపులో ఈటితో పొడవగా దేవుని కోపం చల్లారింది, ఆ తెగులు నిలిచిపోయాను అనేటువంటి మాటను చూస్తాం. ప్రియులరా, దేవుడు వారవలేని దానిని అక్కడ ఫినెహాసు వారవలేకపోయాడు. అలాంటి భక్తిపరులుగా మనం ఉండాలి. చెడుతనము చేసే వారితో కూడా మనం సాంగత్యం చేయకూడదు, సహవాసం చేయకూడదు అన్నాడు కదా. దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపల మార్గము నిలవక, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండక, నిలవకూడదు, కూర్చోకూడదు. వారున్న చోట మనం ఉండకూడదు. ప్రియులరా, చెడుతనాన్ని అసహించుకోవాలి. వారితో సహవాసం కూడా చేయకూడదు. చేసేవారిని మనం ప్రోత్సాహం కూడా చేయకూడదు. ప్రియులరా, వీలైతే వారిని గద్దించడానికి ప్రయత్నించాలి, వారిని మార్చడానికి ప్రయత్నించాలి. మంచో చెడో చెప్పి వారిని దేవుని మార్గాన్ని నడిపించేవారిగా మనం ఉండాలి. ప్రియులరా, కనుక ఈ దినం దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనాన్ని అసహించుకున్నటి. దేవుని యందు భయము భక్తి కలిగి ఉంటా ఉన్నామంటే ఇదిగో మన ముందు కనబడుతున్నటువంటి చెడును మనం అసహించుకుని దేవుని వైపు మళ్ళీ దేవుని కొరకు బ్రతికితే మనలను దేవుని యొక్క రాజ్య నివాసులుగా, పరలోకపు వారసులుగా, దేవుని పిల్లలగుటకు అధికారం ఇస్తా ఉన్నాడు. గనుక ప్రియులరా, ఈ దినం నుండి దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తూ చెడుతనాన్ని అసహించుకునేవారుగా, ఎవరిలాగా ఫినెహాసు వలె దేవుడు పాపాన్ని చూచి వారలేని వాడుగా ఉన్నాడు. గనుక మనము కూడా పాపాన్ని చూచి అసహించుకుని చెడుతనాన్ని విసర్జించి ఈ లోకంలో బ్రతకడం అది ఎంతైనా ఆశీర్వాదకరం. ప్రియులరా, గనుక ఇటు ఆశీర్వాదం మనకు, మన కుటుంబాలకు దేవుడు దయచేసి మనను అలాగూ ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా దేవా, నీ నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ దినం కూడా ప్రత్యేకంగా నీ మాట చేత మమ్మల్ని బలపరిచారు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహించుకునిటే. అవును ప్రభువా, నీ యందు భయము భక్తి కలిగి ఉంటా ఉన్నామంటే కాదు ప్రభువా, చెడుతనాన్ని అసహించుకునే భాగ్యం మాకు అనుగ్రహించండి. పాపాన్ని చూచి అయ్యా వారవలేని స్థితిలో ఉండి చేసేవారిని తండ్రి ప్రభు గద్దించి అయ్యా నాయన ఆ పాపము నుండి దూరంగా వారిని చేసి తండ్రి ప్రభు మారు మనసు రక్షణకు కర్తలుగా చేసేవారిగా మేము ఉండుటకు మీరు సహాయం చేసి నడిపించమని ఇట్టి భాగ్యం ప్రతి ఒక్కరు కలుగు చేసి భయము భక్తి కలిగి జీవించి చెడుతనాన్ని అసహించుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీ దేవుని ఆశీర్వాదం పొందుకునే భాగ్యం మా బిడ్డలందరూ కలుగు చేయమని, ప్రాముఖ్యంగా ఈ దినచర్య అంతట్లో మా బిడ్డలకు తోడుగా ఉండండి. పనులలో, ప్రయత్నాలలో, ప్రయాణాలలో మా బిడ్డలకు తోడుగా ఉండి ఆదరించి నడిపించమని, మీరు మాత్రం మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తా ఉన్నాను తండ్రి.
ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. దైవజనులు చెప్పబడిన వర్తమానాల ద్వారా బలపరచబడినట్లయితే ఈ లింకును అనేకులకు షేర్ చేసి మా ఈ పరిచర్యను సహకరించి ప్రోత్సహిస్తూ మీరు కూడా ఈ పరిచర్యలో ఒక కుటుంబం కావాలని ఆశిస్తున్నాము. ప్రత్యేక ప్రార్థనా అవసరతల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నెంబర్ 9618208081.